అందరికీ ఆలోయింది మేము మళ్ళా ఎక్కడికో పోయిందని అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గరకైతే వచ్చేసినా అనమాట. ఎందుకంటే ఈరోజు నిమజ్జనం కాబట్టి. మనం నిమజ్జనం రోజు ట్యాంక్ బండ్ దగ్గర పోయి కూర్చున్నామనుకో, మొత్తం హైదరాబాద్‌లో ఉన్న వినాయకులన్నీ దర్శనం చేసుకోవచ్చు. ఇక పోంగానే నాకైతే వేఫర్ ఇచ్చేసినారు. తినేసినా అనమాట. నేను పోంగానే చూసిన ఫస్ట్ వినాయకుడు ఈ వినాయకుడే అనమాట. చాలా యూనిక్ అండ్ క్యూట్ అనిపించింది. ఆడైతే ఫుల్ ఆన్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ప్రసాదాలైతే పంచుతూనే ఉంటారు. ఇదైతే నాకు చాలా క్యూట్ అనిపించింది. చిన్న చిన్న వినాయకులను పెట్టుకొని పల్లకిలాగా మోసుకొని పోతున్నారు. ఇక తర్వాతనేమో పులి మీద వినాయకుడు, తర్వాత నంది మీద వినాయకుడు. నాకైతే చాలా యూనిక్ వినాయకులన్నీ అనిపించినాయి. చాలా మంచిగా అనిపించిందనమాట. ఫుల్ సాటిస్ఫై అయినా. తర్వాత ఏమో ఆర్మీ ఆఫీసర్ వినాయకుడు. నెక్స్ట్ ఏమో మొత్తం మట్టి వినాయకుడు అనమాట. ఏ టు జెడ్ అంతా మట్టితోనే ఏసినారంట. ఇక నెక్స్ట్ ఏమో శివపార్వతులు. శివపార్వతుల మీద గద్ద, గద్ద మీద వినాయకుడు. మొత్తం బేగంబజార్ వినాయకులన్నీ కనిపించినాయి. ఇదేమో నారదుడు మీద వినాయకుడనమాట. మస్త్ అంటే మస్తు వినాయకులు కనిపించినాయి. మస్తు యూనిక్ వినాయకులన్నీ కనిపించినాయి. ఫుల్ ఆన్ లైట్స్, వినాయకులు కూడా మంచి ఇట్లా అలంకరణ నిండుగా ఉన్నాయి వినాయకులు. ఇదేమో కృష్ణుడు అవతారం వినాయకుడు. ఇదేమో విఠ్ఠల స్వామి ఉన్న వినాయకుడనమాట. ఇంకా వినాయకులను చూసిన నేను. అవి నెక్స్ట్ పార్ట్‌లో పోస్ట్ చేస్తా.